హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహీస్ హబ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానంటే, రీసెంట్గా మా పేరెంట్స్ ఈ ప్లేస్కి వెళ్ళారనమాట. ఈ ప్లేస్ ఎక్కడో గెస్ట్ చేశారా? చాలామందికి తెలిసే ఉంటుంది, ముఖ్యంగా విజయవాడ వాళ్ళకి. ఇది వచ్చేసరికి అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. 125 feet తోటి మనకి విజయవాడలో కట్టారు కదా, సో ఆ ప్లేస్ అనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఈ రీసెంట్గా మేము వచ్చాం కానీ విజయవాడకి ఇక్కడికి రాలేదనమాట. ఈసారి డెఫినెట్గా అయితే విజిట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాము. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ అంతా కూడా. లోపలంతా మనకి కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు అక్కడ జరిగిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్కి వాళ్ళందరూ అక్కడ ఎలా సైన్స్ చేశారు ఇవన్నీ లోపల పిక్చర్స్ రూపంలో పెట్టారనమాట. అలాగే అంబేద్కర్ గారు ఎలా ఎప్పుడు పుట్టారు, ఆయన ఏమేం చేశారు, ఆ టైంలో జరిగింది మనకి అదంతా కూడా మనకి అక్కడ పిక్చర్స్ రూపంలో రిప్రజెంట్ చేశారనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నేను వీడియోలో చాలా కొద్దిగానే చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది అనమాట. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అప్పుడు ఏం జరిగింది, వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు, అంబేద్కర్ గారు ఎవరు, మిగతా అప్పుడు ఇండిపెండెన్స్ టైంలో ఆ టైంలో ఏం జరిగింది అదంతా కూడా మనకి చాలా బాగా క్లియర్గా చూపిస్తున్నారు అనమాట. సో పిల్లల్ని తీసుకెళ్తే మొత్తం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం ఆ పిక్చర్స్ని చూపిస్తూ రిప్రజెంట్ చేస్తూ చెప్పచ్చు అనమాట. డెఫినెట్గా విజయవాడ వాళ్ళైతే అక్కడికి వెళ్ళినప్పుడు చూడండి. సో దట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. అలాగే మంచి నాలెడ్జ్ కూడా వస్తుందన్నమాట. పిల్లలకు కూడా నేర్పించడానికి చాలా బాగుంటుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ వైజ్గా కూడా చాలా బాగుంది. గార్డెన్స్ అవి కూడా, అవుట్ సైడ్ స్పేస్ అది కూడా చాలా బాగుందన్నమాట. డెఫినెట్గా విజయవాడ వెళ్ళినప్పుడు మేము కూడా చూస్తాము, మీరు కూడా వెళ్ళినప్పుడు చూడండి. మనకి కొన్ని పిక్చర్స్ అయితే నిజంగానే అక్కడ అంబేద్కర్ గారు కూర్చున్నట్టు అట్లా కొన్ని మైనం విగ్రహాలు ఉంటాయి కదా, చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద చోట్ల పెడుతున్నారు. సో ఇది కూడా అట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో చూస్తున్నారు కదా, నిజంగా ఆయన అక్కడ కూర్చున్నట్లే ఉంది. కొన్ని లోపల చూస్తుంటే మనకి లైవ్గా జరుగుతున్నట్టు చూస్తున్నట్టు కూడా అనిపిస్తుంటుంది అనమాట. అలాంటివి నాకు వీడియో చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది. అందుకే మీతో డెఫినెట్గా షేర్ చేసుకోవాలని చెప్పి, ఈరోజు అయితే ఇంకా బాగుంటుంది రిపబ్లిక్ డే రోజు అని చెప్పి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. వాళ్ళే వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగుందనమాట. నేను మిస్ అయ్యానే అని చెప్పి అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈసారి చూడాలి అని చెప్పి. అక్కడ అన్ని బోర్డ్స్ రూపంలో పెట్టి ఏం జరిగిందో అంతా కూడా రాశారనమాట. సో డెఫినెట్గా విజిట్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.